హాయ్, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రతినవ్వున్నారు. హైదరాబాద్లోని గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఇందుకు సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించారు కూడా. అయితే కొన్నేళ్లుగా మహానాడు సభల్లో ఎన్టీఆర్కు భారతరత్న కోసం తీర్మానాలు చేస్తున్నారే కానీ కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఎన్టీఆర్కు అవార్డు ఇవ్వడం లేదు. అన్నగారికి భారతరత్న వచ్చినట్టేనా అన్న? అబ్బా, చాలా మంచి వార్త చెప్పావురా. నిజంగా చాలా ఆనందంగా ఉందిరా బాబు. ఇవాళ నాకు ఎంత మంచి వార్త చెప్పావు. గదేందన్ను గంట ఖుషి అవుతున్నావు? మరి మా ఎన్టీఆర్ అంటే ఏమనుకున్నావురా? అసలు మా అన్నగారికి ఇప్పుడేట్రా, ఎప్పుడో భారతరత్న రావాలి. భారతరత్న ఏట్రా బాబు, ప్రపంచరత్న ఇచ్చినా తక్కువే. అవునా అన్న? గసొంటి యాక్టర్ను గసొంటి పొలిటీషియన్ను ఆడ చూడలే అన్న. బాగా చెప్పావురా. సరే, ఇంతకీ భారతరత్న అయితేనట్టు ఈ రోజే అనౌన్స్ చేశారా ఏంటి? నేను పొద్దునుంచి టీవీ చూడలేదు, పేపర్ చదవలేదు. అనౌన్స్ చేసుడేందన్నా? అదేరా, ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తున్నట్టు ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది కదా. అరే ఢిల్లీ కాదురా బై, గండిపేటలో అనౌన్స్ చేసిర్రు. ఏటి గండిపేటలో జరుగుతున్న మహానాడికి ప్రైమ్ మినిస్టర్ గాని వచ్చాడా ఏటి? ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వస్తారా బై? మరి సెంట్రల్ మినిస్టర్లు వచ్చి ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తామని చెప్పారా? వాళ్ళు ఎవరు కాదు, టీడీపీలే ఓ తీర్మానం చేసిర్రు. మా పార్టీని స్థాపించిన ఎన్టీఆర్కు వెంటనే భారతరత్న ఇయ్యాలని అందరు కలిసి తీర్మానం చేసిర్రు. ఆ తీర్మానంతో ఏమవుతుందిరా? ఏమవుడేందన్నా, గా తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్కు పంపుతారు. గప్పుడు కాళ్ళు దాన్ని ఓకే చేసి భారతరత్న ఇస్తున్నామని అనౌన్స్ చేస్తారు. అంటే ఎన్టీఆర్కి భారతరత్న వచ్చేస్తుందని ఇంతవరకు నువ్వు అంటున్నంత ఈ తీర్మానం చూసానా ఎటు కొంపతీసి? గాదానికి కొంపలు ముంచుడేందుకన్నా, గా తీర్మానాన్ని బట్టే నేను చెప్పిన. ఒరే, నీకు తలకాయ ఉంది కానీ అందులో గుర్జు లేదురా బాబు. నడిమిట్లా నన్నెందుకంటావురా బై? లేకపోతే ఏట్రా అంటే అన్నానంటావు కానీ టీడీపీ వాళ్ళు తీర్మానం చెప్తే ఎన్టీఆర్కి భారతరత్న వచ్చేస్తుంది ఏట్రా? టీడీపీ బీజేపీ పొత్తుంది కదరా బై, మరి టీడీపీ తీర్మానం చేసి ఇస్తే బీజేపీ భారతరత్న ఇయ్యదా? అలా అయితే ఈ పాటికి 20 సార్లు రావాలి ఎన్టీఆర్కి భారతరత్న. 20 సార్లు రేంద్రా? టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ప్రతి మహానాడులోని తీర్మానం చేస్తానే ఉన్నారు. కానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి భారతరత్న కోసం గట్టిగా ప్రయత్నం చేసిన పాపాన పోలేదురా బాబు. అదేందన్నా గట్లా అంటావు? చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు కదా. ఆ 9 ఏళ్లలోనూ 5 ఏళ్ళు అయితే బీజేపీ వాళ్ళే సెంటర్లో ఉన్నారు కదా. మరి అప్పుడు తీర్మానం చేసి గట్టిగా పట్టుపడితే భారతరత్న ఎందుకు రాదురా? పాపం చంద్రబాబు అడిగినా బీజేపీ సర్కారు ఇయ్యలేదేమో అన్నా. ఒరే, అప్పట్లో సెంటర్లో చక్రం తిప్పేది ఎవర్రా? చంద్రబాబే కదేటి? అవునా? బీజేపీ వాళ్ళే కాదు, యునైటెడ్ ఫ్రంట్ టైంలో కూడా చంద్రబాబే కింగ్ అన్నా. మరి అప్పుడు భారతరత్న కోసం ఎందుకు పట్టుబట్టి చేయించుకోలేదురా? ఏమో అన్నా, నాకే మెరక. ఇంకోటి చెప్పనా? పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే దానికి చంద్రబాబు నాయుడే మోకాలడ్డేటాడంటారా బాబు. ఢిల్లీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. గాయనకు యాంటీ ఉన్నోళ్ళు ఎన్ని అని చెప్తారా బై? అన్ని నమ్ముతామా అయ్యింది? గిట్టనోళ్ళు అంటే ఎవరో కాదురా, అప్పట్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉండేది కదా ఎన్టీఆర్ గారు అమ్మాయి పురంధేశ్వరి. మా అయ్య విగ్రహాన్ని పెట్టని కూడా చంద్రబాబే కాలడ్డేడుతున్నాడని అప్పట్లో పురంధేశ్వరి గారు చెప్పింది. వాళ్ళ నడుమ ఈల నడుమ 1.25 లక్ష పంచాయతీలు ఉంటాయి రా బై. మరి పురంధేశ్వరి టైంలోనే కదరా పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. అది ఇడిచిపెట్టరా బై. భారతరత్న గురించి కూడా చంద్రబాబే అడ్డుపడతాడు అయ్యింది. అన్నా పడతారా బాబు? పాపం గాయన ఎందుకు అడ్డుపడతారా? ఎందుకంటే ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చారనుకో దాన్ని ఎవరు తీసుకోవాలి? ఆ ఎన్టీఆర్ సాబ్ భార్య ఉన్నది కదా, గామె తీసుకుంటది. అందుకే ఎన్టీఆర్కి భారతరత్న రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని ఎన్టీఆర్ గారు పెళ్ళం అదేరా లక్ష్మీపార్వతి గారే చెప్పారు. ఏందిరా ఇది? వీళ్ళ లొల్లి కోసం పాపం మహానుభావుడు ఎన్టీఆర్కి భారతరత్న రాకుండా పోతుందో ఏందో. రే, ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చారనుకో అది భారతరత్న అవార్డు గౌరవం. ఎన్టీఆర్కి అవార్డులతో పనేట్రా? ఆ బాబు మా తాతయ్య దగ్గర నుండి ఇప్పుడు నా దాకా అందరి కుండులోని విగ్రహం కట్టుకుని ఉండిపోయాడురా బాబు. ఆ బాబుకి పేదల అభిమానాలు ప్రేమే చాలా గొప్ప అవార్డులు. ఇంక ఇవన్నీ ఏ మూలకేటి? మంచిగా చెప్పినవురా. ఎన్టీఆర్ పుట్టినరోజు కదా, గా సాబ్కి జై కొడదాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలుగుదేశంపై మండిపడ్డారు. ఏపీలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు వెంటపడి తంతారేమోనన్న భయానికే టీడీపీ మహానాడుని ఏపీలో కాకుండా తెలంగాణలో నిర్వహిస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను సమానంగా చూడాలే తప్ప
వివక్ష ప్రదర్శించకూడదని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చరిత్ర పెట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అగో గాముచ్చట మీదనే మాట్లాడుతున్నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ సారు. అటు ఇన్నురుజరా నిజంగా సోనియా గాంధీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి రాయాల్సి వస్తే చరిత్ర పుస్తకాల్లో చాలా రాయాల్సి వస్తుంది. 52 నుంచి 56లో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే. 68లో 369 మంది చంపింది కాంగ్రెసే. అదే కాంగ్రెస్ పార్టీ 71లో తెలంగాణ ప్రజాసమితి పేరు మీద 11 మంది గెలిస్తే వాళ్ళని బలవంతంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకెళ్లి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ప్రజల గొంతు నొక్కింది కాంగ్రెసే. 2001 నుంచి 2014 వరకు అవకాశవాద రాజకీయాలు చేసి ఎప్పటికప్పుడు తెలంగాణను ఒక రాజకీయ నినాదంగా వాడుకున్నది కాంగ్రెసే. దాదాపు 1000 మంది చనిపోతే ఈ మధ్యకాలంలో అందులో తెలుగుదేశానికి ఎంత పాత్ర ఉందో కాంగ్రెస్ కూడా అంతే పాత్ర ఉంది. మరి ఇవన్నీ రాయాల్సి వస్తుంది. ఇవన్నీ రాయమంటే రాస్తాం. ఇవన్నీ రాస్తూ చివరికి విధి లేని పరిస్థితుల్లో ఇవ్వకపోతే ఈ చింతపండు అవుతుందని అర్థమైన తర్వాత అప్పుడు ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని చెప్పండి, చెప్తాం. మాకు అభ్యంతరం. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అందరిని ఒకటే తీరుగా చూడాలా గాని ఇట్లా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసుడు మంచి లేదని అంటున్నాడు మంత్రి కేటీఆర్. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల కాలం 90 నిమిషాల్లో జరిగిపోయే పని గట్టిగా ప్రధానమంత్రి కూర్చుంటే 9 నెలల కాలం అధికారుల విభజన జరగదు. ఎందుకు? సమాధానం లేదు. మొన్నటికి మొన్న మార్చి 31 నాడు మాకు నా పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. బీఆర్జీఎఫ్ కానీ ఆర్జీపీఎస్ఏ కానీ నిధులు. మనకేమో 70% రిలీజ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రాకేమో 90% రిలీజ్ చేశారు. నేను అడిగాను, మేము అడిగాం, వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఎక్కువ ఎట్లా విడుదల చేస్తారని అడిగితే సమాధానం లేదు. కేంద్రం నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది, సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయాలు అంటే కలుస్తారా, చేస్తారా, పోతారా అంటే అది నా స్థాయిలో నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. నేను కోరుకునేది మాత్రం కేంద్రం అందరినీ సమానంగా చూడాలి. దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తప్ప గుజరాత్కో, మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో, ఛత్తీస్గఢ్కో కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కాదు. కేసీఆర్ గారు కూడా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప ఒక జిల్లాకో 2 జిల్లాలకో కాదు. కాబట్టి మేము ఎట్లా అయితే ఈరోజు సమదృష్టితో అన్ని జిల్లాలను అన్ని నియోజకవర్గాలను చూస్తూ ఉన్నామో ఆయన కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని మాత్రం కోరుకుంటున్నాం. అవు ఇద్దరు కూడా అందరినీ సమానంగా చూడాలని అంటారు. చూస్తారు తీసారు. Congress party making a charge against TRS for not giving them enough credit. See, who is TRS or this government to give any credit to anybody? It is the people that have to give credit. And people have decided, in spite of Congress, going to shouting from rooftops that they were the ones who delivered Telangana, people have decided that it was TRS who achieved it. అరే ఏంది సారు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు సమజైతలేదు. గది సరే కానీ ఇంకేం సార్ ముచ్చట్లు గా టీడీపీలు గల పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో వేసుకుంటున్నారని మీ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మరి దానికి ఏమంటారు సారు? తెలంగాణలో జరుగుతుందేదో చరిత్రలో ఇదివరకు జరగనట్టు, ఇదేదో రాజకీయంగా అసాధారణమైనట్టు మనం అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకటి, ఎందుకంటే రాజకీయాల్లో పార్టీలు మారడం చాలా సహజమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక భీషణమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మామ మీదనే పోటీ చేస్తా అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే తెల్లారి ఈరోజు ఆయన మాట్లాడుతూ మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈయనేదో ఈ తెలుగుదేశాన్ని ఈయనే పెట్టినట్టు, ఎన్టీ రామారావు గారు చనిపోవడంలో ఆయన మానసిక షోకి బాధ్యత లేనట్టు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఏరియా గారిని అయితే పార్టీ మారారు ఈరోజు, అలాగే ఆయన పార్టీ వాళ్ళు కొంతమంది మారుతున్నారు. తప్పే ఉంది నాకు అర్థం కాదు. ఆయన చేస్తే తప్పు, ఆయన చేస్తే ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్ప. మరి గల పార్టీ వాళ్ళు మహానాన్ని పెట్టిరు కదా, గాదాని గురించి ఏమంటున్నది మీ పార్టీ? అక్కడ రుణమాఫీ చేయలేదు, మహిళలు తరిమి కొడతారు, మహిళలు కొట్టే పరిస్థితి ఉంది, రైతులు తన్నే పరిస్థితి ఉంది, ఎందుకు బాధ అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన మా గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను పోయి అస్సాంలో టీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లుంటుందో ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడితే అట్లా ఉంటుంది. వై షుడ్ వి టాక్ అబౌట్ పీపుల్ హు ఆర్ ఇర్రెలెవెంట్ ఇన్ ద తెలంగాణ కాంటెక్స్ట్? విన్నారు కదా, ఇగో గిట్లున్నాయి రాజకీయాలు. ఇదండి ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. తిరిగి రేపటి ఆవకాయ బిర్యానీలో మళ్ళీ కలుద్దాం.